హాయ్ అండి. మన గార్డెన్‌లో పూల మొక్కలు ఉండడము కంటికి చాలా బావుంటాయి చూడటానికి. పువ్వులు మనకు పూజకు పనికొస్తాయి. అదే గాకుండా పూలతోటి మనకి ఇంకొక ప్లస్ పాయింట్ గూడా ఉందండి. మనం ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటాము గదా! దానికి మనకు సీతాకోకచిలుకలొచ్చి పాలినేషన్‌కి చాలా అంటే చాలా పనిచేస్తాయండి. చాలామంది రైతులు చూసారా అండి మిరప తోటలో గానీ, మధ్య మధ్యలో ఏదన్నా టమాటా తోటలో గానీ బంతి చెట్లు పెడతారు గదండీ! అందుకేనండి పూలతోటి పాలినేషన్ అనేది మంచిగా జరిగి, ఆ కాయ ఏదైనా కాయలు, విత్తనాలు చక్కగా పిందెలు పడతాయనే ఉద్దేశంతోటి అలా మధ్య మధ్యలో పూల చెట్లు గూడా పెంచుతారండి. అదేనండి నేను గూడా అందుకేనండి కొంచెం మధ్య మధ్యలో ఏదన్నా పూల చెట్లు పెట్టుకుంటూ కాయగూరలు, ఆకుకూరలు పెంచుకుందాం అనే ఉద్దేశంతోటి కొంచెం పూల చెట్ల మీద గూడా దృష్టి సారిస్తున్నాను. వాటి వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటదండి. అవునంటారా కాదా? ఓకే అండి. బాయ్.